హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లోనే ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేసేయండి. సో మనం డైలీ పాలు, పెరుగు కానీ టీ కానీ వాడుతూ ఉంటాం కదా. సో పెరుగు తోడు పెట్టినప్పుడు దానిలో వచ్చే మీగడని ఒక బాక్స్లో డైలీ స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 days తర్వాత దాన్ని ఘీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అలానే 10 to 15 days స్టోర్ చేసుకున్నాక దాన్ని ఒక 1 hour బయట పెట్టేశాను. బయట పెట్టేసినాక ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంత వేసుకొని దానిలో 2 glasses వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నా. అలా మిక్సీ పట్టేసినాక ఈ వెన్నపూసని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామండి, చాలా హెల్తీగా ఉంటుంది. అవుట్ సైడ్ తీసుకోవాల్సిన పని కూడా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అమ్మమ్మల కాలంలో అయితే ఘీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మజ్జిగ కవం తీసుకొని దాన్ని చిలకటం అదంతా టైం పడుతుంది. ఒకవేళ మనం చేయాలనుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంత టైం లేదు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో కుదిరితే చేసుకుంటారు, లేదంటే అవుట్ సైడ్ తీసుకోవడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అందుకే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను ఏదైతే మిగిలి ఉందో దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తము వాటర్లో క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా క్లీన్ చేసుకున్నాక మనం దేనిలో అయితే ఘీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిలోకి నేను వీటిని వేసేస్తూ ఉన్నామాట. ఈ వెన్నపూసని దానిలో వేసేస్తూ ఉన్నాను. అలా మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి మొత్తం దానిలో పెట్టేసుకుంటూ ఉన్నా. అలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఘీ ప్రిపేర్ చేసుకుందాం. ఆ వెన్నపూసని హీట్ చేయాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అది మరుగుతూ ఉందనమాట. మరుగుతూ అలా పైకి వస్తుందనమాట. అలా మరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్ చేంజ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలండి. సో హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది. సో మాడిపోయింది అనుకోండి టేస్ట్ మారుతుంది, చేదు కూడా వస్తుంది. ఇదే టైంలో కొంచెం నేను మెంతులు యాడ్ చేస్తూ ఉన్నా. 10 to 15 వేసేసుకోండి. సో 10 to 15 వేసేసుకున్నారు కదా. సో ఇక్కడ రెడీ అవుతుంది ఘీ. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే దీన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన బాక్స్లో తీసేసుకొని వడకట్టుకొని తీసేసుకోవడమే.